హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే పొద్దుగాలే షెడ్ దగ్గరికి పోయిరు. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కదా. అప్పుడు షెడ్ ఏమో ఇట్లా వన్ సైడ్ ఉంటుండే, వాన పడితే మొత్తం నీళ్ళు ఒక దగ్గర పడిపోతున్నాయని చెప్పి అట్లా కాకుండా ఇటుకెళ్ళి చట్టేద్దామని చెప్పి వీళ్ళైతే పొద్దున్నే పోయిరు షెడ్ దగ్గరికి. ఇప్పటివరకైతే ఇంక ఇంటికి కూడా రాలేదు. ఫోన్ చేసి ఆడికే బాక్స్ తీసుకొని రమ్మని చెప్పారు. మేమైతే తిన్నాము. తిన్న తర్వాత బాక్స్ తీసుకొని అడిగి తీసుకొని షెడ్ కాడికి వస్తావా రావా? కానీ మరి షెడ్ కాడికి వస్తా అంటే దెబ్బ 2 బుక్కలు పెట్టుకో. ఏంది మమ్మీ? సూపర్ ఉన్నావు నువ్వైతే తెలుసా. ముఖం అంతా ఆయిల్ పౌడరు డ్రెస్ మొత్తం ఖరాబ్ వచ్చి గలీజ్గా అవుతున్నావు క్రియాన్స్. నువ్వైతే వస్తావా నువ్వు షెడ్ కాడికి? వస్తావా? మరి చెప్పులు వేసుకో పోదమ్మా. ఏమైంది? బాబాయా? ఏడికి తీసుకోండి బాబాయ్? ఆవు కాడికి తీసుకోండా? నీ చెప్పులనా? సరే మరి ఇప్పుడు ఎట్లా వస్తావు నువ్వు? ఆడి ఇంకో జత చెప్పులు ఉన్నాయి తెచ్చుకొని ఇక పోయిండు. కానీ నాని దబదబా నీ ఇష్టం. మరి అవి వేసుకుంటావా? వేసుకో. మరి ఇవి ఫంక్షన్ రోజు వేద్దామని చెప్పి తెచ్చినాము, కానీ వీటిని వేయని కూడా వేయలేదు మేమైతే. ఇవి ఒకసారి 2 సార్లు ఇంటికాడ వేసుకుని తుప్ప నడిచిండు. ఇవి ఇటే పోతున్నాయి, కానీ చెప్పులు అయితే మంచిగా ఉన్నాయి. ఏరి కోరి తీసుకున్నాము, కానీ వాడు వేసుకొని నడుచుకొని కూడా నడుస్తలేడు ఈ చెప్పులతోటి. నాని నడురా. మేమైతే అన్ని చదివి పెట్టుకున్నాము. వాళ్ళు ఫోన్ చేసి అన్నం కూర ఆడికే తీసుకురమ్మని చెప్పారు. ఆడికే తీసుకొని పోవాలి. చెప్పు మమ్మీ. ఏం లేవు. బ్రష్ ఎందుకు? తిని తాగి అన్నీ వేసినాక బ్రష్ తోముతావారా? షీ గలీజోడ. పాసిడ్చున్నారు. ఇక డబ్బుని అందులో పెట్టేసి పొయ్యి వాళ్ళ అక్కడ ఇచ్చేసి వస్తే అయిపోతుంది. నానిగా నిన్నే ఉంచిపోదాం. ఆమె తింటలేదు కదా తిన్నాక డోర్ పెట్టి రమ్మను. అది ఎందుకురా నీకు? నువ్వు బండి మీద పోతున్నావు, ఏమన్నా నడుచుకుంటూ పోతున్నావుగా. బండి మీద పోతే హెల్మెట్ పెట్టుకోవాలి. బాగున్నాయి చెప్పులు, సూపర్ ఉన్నాయి. నడు నన్ను దబ్బా గది పెట్టుకోవద్దు. అది బండి మీద పోతే పెట్టుకుంటారు. ఇప్పుడు పెట్టుకుంటారా? నిన్ను బ్యాడ్ గర్ల్ అంటారు. అట్లా వేసేసి సిరిసూడు ఎండ కొడుతుందని చెప్పి నెత్తి మీద టవాల్ కప్పుకొని వస్తుంది. పోమా. ఇద్దరికి అందుతుంది. నువ్వు పొడుగు వాడు పొట్టిగా వస్తున్నా. ఆడు కప్పుకుంటాడు సిరిసా. షెడ్ కాడికి అయితే అన్నం తీసుకొని వచ్చినాము. మొత్తం ఇప్పేసిరా బావా? ఇది మొత్తము పెద్దగా కనిపిస్తుంది. అది అంటే కవర్ తీసేసారు కదా. ఇది మొత్తము ఇది చిన్న మేక పిల్లలకా? పెద్ద ఉంది కదా బావా. ఇది మొత్తం తీసేసారు. అది అయిపోయిందా? ఇంకోటి పాతి ఇంకోటి పట్టాలి. మీరు తిన్నారా? మేము తిన్నాం. తిని తీసుకొని వచ్చినాం. బాయికాడ అన్నం తినక ఎన్ని రోజులు అవుతుంది. అందుకనే ఇది తింటే బాగుంటుంది అని చెప్పేసి తెప్పించాను. పని చేసినప్పుడు ఆడికే టిఫిన్ బాక్స్ వస్తే అదే పని మీద చేతులు ఆడుకొని తింటుంటే అందామా మంచిగా అనిపిస్తుంది. కొంచెం అన్నం కూడా ఎక్కువ తింటాం అంటాం. అన్నం ఎక్కువ తింటాము, కష్టం ఏర్పడదు. మళ్ళీ ఈయన మళ్ళీ పని చేస్తాం కదా, అన్నం ఏర్పడదు. ఉబ్బసిపోయినట్టు ఉంటుంది అనమాట. మేకలన్నీ ఏవి మరి? అలా మేస్తున్నాయి. మేకలన్నీ అటు సైడ్ మేస్తున్నాయి కనిపిస్తున్నాయి. చిన్న మేక పిల్ల కూడా పోయిందా బావా? చూసి ఎత్తేసిరా? అట్ట వేసినాం అన్నారు బావా. ఎత్తేసిరా అంటే ఆ చిన్న మేక పిల్ల. ఏం కాయ? గుడ్లు, కోడిగుడ్లు, ఏమంటారు? బలిగుడ్లు. బలిగుడ్లా? సరే బావా, నీకే ఎంచి పెడతాంలే. మళ్ళీ కవరే వేసారా బావా? ఇదంతా సేమ్ ఆ గుడి చేస్తుంది. ఇది అట్నే వేసినాం. ఆడకెళ్ళి దాకా ఒకటే తాడ్పత్రి పెట్టినాం అనుకో, పెద్దగా ఉంటది, విశాలంగా ఉంటది. ఇక మళ్ళీ తీసుకుంటది అనమాట. ఇది కూడా టెంపరీ. ఎందుకంటే రెగ్యులేషన్ వరకు జస్ట్ నార్మల్ గా ఉండదు. ఎందుకంటే వర్షం కూడా ప్రతిసారి పిల్లలు నడుస్తున్నాయి. పిల్లలు ప్రతిసారి నా ఇంటికి వచ్చి నడుస్తున్నాయిరా అని బాగా కూడా ఎక్కుతారు. మళ్ళీ వర్షాకాలమే వర్షాకాలం కాబట్టి ఇమీడియట్ గా ఇప్పుడే వేసి పెట్టుకున్నాం అనుకో, వాన రాకముందుకే అన్ని రాసి పోసి పెట్టుకోవాలంటారు కదా. అట్లా అందుకని ముందు రాసి పోసి పెడుతున్నాము. తర్వాత ఫ్రీ ఉన్నప్పుడు ఇప్పేసి సంచులు నింపి పెట్టాలన్నమాట. అంటే రేకులు వేసుకోవడం. అది మన ఉన్నప్పుడు ఆ తర్వాత సంగతి. ఇప్పుడు మచ్చకైతే ఉన్నంతలో మెదుకోవాలంటే ఇదే
ఉన్నంతలా ఉన్న కట్టెలనే మళ్ళీ బయట కూడా పోలే ఉన్న కట్టెల్ని అడ్జస్ట్ చేసి ఏడికాడికి కట్టి పడేస్తున్నాం. కాకపోతే ఒక సంచి పడదామంటారు తాటిపత్రి పడుతుంది. ఆడికెళ్ళి పెద్ద తాటిపత్రి పెద్ద తాటిపత్రి కూడా తీసుకొచ్చి పెట్టినాం అనుకో. ఈ రోజు వరకు అయితే నాకు తెలిసి తొందరగా ఉడగొట్టేసారు. ఎండ ఘోరంగా కొడుతుంది. నిన్న మన ఎండలే లేదు ఉండే బావ మనం బయటికి వెళ్ళలే ఇంత కష్టం చేయలేదు అంతరం లేదు. దూరం అవుతుంది దాని స్ట్రేట్ పెట్టు. సో ఫైనల్గా అయితే కొంచెం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పొద్దున్న నుంచి టిఫిన్ లేదు. అంబలి తాగిరా బావా ఈరోజు నేను ఊరికి రానన్నాడు. అందుకనే ఇలా పట్టుతో చేస్తేనే గీ దాకా వచ్చింది. తిండి లేకుండా గీ టైం దాకా అయింది. 11 అవుతుంది. ఆ టైంకి టిఫిన్ టైంకి లంచ్ అవుతుంది మా ఇంట్లో. తిన్నాకనే ఏ పని అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పిన. మళ్ళీ మేము అక్కడికి వచ్చినాం అనుకో వాడికి వచ్చి కాజులు అడుక్కొని ఇంటికాడ తినేసరికి ఇంట్రెస్ట్ పోతుంది. అవును మళ్ళీ ఎండ స్టార్ట్ అవుతుంది. ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని రమ్మని చెప్పినాం. ఇది ఒక అనుభూతి అనమాట. ఇక్కడ వండుకున్నట్టుగా అయినా ఇక్కడ మళ్ళా చెట్టు ఉంది, కొంచెం గాలి కూడా వస్తుంది, మంచిగా ఉంది కదా ప్లేస్. ప్రతిరోజు ఇంటికాడ తిన కాకుండా ఇట్లా బయట చెట్ల కింద పోయినట్టు అప్పుడప్పుడు మనం బైక్ అడుకో ఆడినో వండుకొని తింటే మంచిగా ఉంటుంది అనమాట. అందుకనే క్రియాంజ్ ఏం చేస్తున్నా? ఆమె తింటున్నావా? మీరు కూడా తినకపోయారు కొద్ది కొద్దిగా? మేము తిన్నాం. తినవచ్చురా? నాన్నగారు తిన్నదా? నాన్న ఇడికి వచ్చినాకనే తిన్నది. కొంచెం ఇంటికాడ తిన్నది, కొంచెం షెడ్ కాడికి వచ్చినాక కొంచెం తిన్నది. దానా వచ్చినట్టుందిగా మేకలక బాగా దాన కూడా వచ్చేసింది. ఓకే దానా లెక్క రోజు అరుస్తున్నారు పిల్లలు. అలవాటు అయిందిగా బావా వాటికి. తింటాడు ఆయన. ఒత్తి కూరలే తింటాడు, అన్నం ఎక్కువ తినడు. షెడ్ వెనకాల ఈ చెట్టు ఉంది. ఇది రామ్మూలికాయల చెట్టు. ఇగో మా అక్క దింపుతుంది. ఎంత చిన్నగా ఉన్నాయి ఇవి. చిన్నగా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటది. అంటే టేస్ట్ మంచిగా ఉంటది. ఫస్ట్ అయితే హెల్త్ కి మంచిది ఇది. కానీ మస్తు ముళ్ళు ఉంటాయి, తెంపడానికి మస్తు కష్టము. కూడా భయం అవుతుంది తెలుసా. ఎంత ఒక ఇష్యూ ఉన్నాయి చూడు ముందు ముళ్ళు. కానీ కూర టేస్ట్ మంచిగా ఉంటది. ఇది బాగుంటది కానీ ఇవి చాలా పండ్లు మక్కిపోయినాయి ఉన్నాయి అక్క, కనిపిస్తున్నాయి అట్లా పైన. ఉన్నాయి తెంపాలంటేనే భయం అవుతుంది. ఫుల్ ముళ్ళు ఉంటాయి చెట్టుకి, తెంపుకోవద్దు అన్నట్టు. ఆకుతో సహా ఇగో ఇట్లా ముళ్ళు ఉన్నాయి. ఆకు కూడా కొమ్మకే కాదు, ఈ చెట్టు మొత్తం ముళ్ళ చెట్టే. అట్లనే పట్టుకోక నిమిషము ఆకే తెగిపోతుంది. ఇది లాత అంటే ఇట్లా పల్స ఉంటది కదా అక్క ఆకు. మంచిగా పురుగు పట్టింది. ఇది చిన్నగా ఉన్నది. ఇక ఇంకో కొమ్మ ఇటు అక్క కొమ్మ కిందికి ఉన్నాయి. అంటే ఇటు ఎవ్వరు చూడలేరు. కాయలని ఏడ కనిపించినా 4-5 కనిపించినా తెంపుకొని పోయి తులిగడ్డ టమాటాలు వేసి కూర వండుకుంటాం. ఒక్కళ్ళ మందం అవుతుంది కూర మంచిగా. కొమ్మ పోతుంది ఇటు. చాకనే తెచ్చిదండి అక్క మనం. కానీ ఇది చెట్టు ఉంటుందని మనకు తెలియదు కదా. కత్తెర అయితే అయిపో మంచిగా. వచ్చినాయి కానీ తెంపాలంటే భయం అవుతుంది శీర్ష. సరే వెళ్ళిన కాడికి తెంపు, నేను కూడా తెంపుతా. ఇంకా ముళ్ళు ఉన్నాయి అన్నిటికీ, ఫుల్ ముళ్ళు ఉన్నాయి చెట్టుకి. తెంపాలంటేనే భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టు ముట్టుకోవాలంటే భయం అవుతుంది, తెంపనికే కాదు కానీ కుచ్చుకోతాయి ముళ్ళు. ఇవి మళ్ళీ కిందికి ఉంటాయి, కొమ్మల కిందికి ఉంటాయి, కనిపేయి ఇట్లా కొమ్మ పై కానీ తెంపాలి అట్లా. నేను తెంపుడికైతే ఇట్లా చెట్టు మొత్తం బీకేసిన అనమాట. ఇక ఒక్క కాయ పట్టుకొని పీకుడు పీకితే ఉన్న కొమ్మ మొత్తం వచ్చింది. కానీ మరి మస్తు ముళ్ళు ఉన్నాయి, పీకాలంటేనే భయం అవుతుంది. ఇంక ఈ కొమ్మ పీకినందుకు ఇక ఎన్ని కాయలు ఉన్నాయి చూడు, మస్తు కాయలు ఉన్నాయి వీటికి. ఇప్పుడు ఇవన్నీ ఇవన్నిటిని ఇవి కిందికి ఉంటాయి, కొమ్మల కిందికి ఉంటాయి సరిగ్గా. ఇలా చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఇవి చిన్న రామ్మూలకాయలు ఊసిపోయినాయి అక్క కొమ్మలు, అందుకే అది గుంజంగానే వచ్చింది. ఇట్లా ఉంటాయి. అదే ఇలా ఇత్తులు తీసి కూర వండాలి, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది కొమ్మ కూడా మా ఇంట్లో ఇదే కూర. ఒక్కరికి ఇద్దరికి అయితే చూసా. నేను నానిగాడు పుట్టినప్పుడు రుక్కత్తమ్మ వండి పెట్టింది నాకు ఈ కూరనా. ఆ ఫస్ట్ టైం అంటే నేను తిన్న కూర అప్పుడే. అసలు ఈ కాయలు అంటే ఏంటియో కూడా నాకు తెలియదు. తెచ్చి చూపించి వండి తినిపించింది ఈ కూరని. మొన్న ఒకసారి తెంపుకొచ్చినాము, పెద్దమ్మ నేను వండినాము. కానీ అది ఎవ్వరికి అరిపోలేదు. అప్పుడు రుక్కత్తమ్మ ఉంది. ఇది ఉందని తెలిస్తే ఇడికే వస్తుండే. ఇంకున్నాయి హైట్ ఒక్కటి ఉంది. ఇంక ఇటు గిటు గిటు కూడా ఉన్నాయి. ఈ గ్రీన్లో ఈ గ్రీన్ కాయలు మొత్తం ఇళ్ళనే కలిసిపోయినాయి, కనిపించని కూడా కనిపిస్తాయి.
ఫైనల్లీ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు పోయేమో ఇటు రాములక్కలు అయితే తీసుకొచ్చారు. కాసేపు ఇంకా పండు పెట్టినవి కూడా ఉంటాయిగా, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా అటు అటు మస్తుగా ఉన్నాయి కానీ 2 చెట్లు చూసారా మీరు? మొత్తం అట్లా పండు మక్కినవి ఉన్నాయి. ఒక పూట ఏడైతే చార్లకి వేయాలి. ఈ కూర నాకు ఎడబెట్టరు తెలుసా? అరుణాచలపల్లి కాదు, అరుణాచలమా ఏమో తిన్నాం చూసినావా? మీరు డిసైడ్ అయ్యి మీరు ముందుగా తిన్నారు, మేము తర్వాత తిన్నాం చూడు. అన్నదానం కాడ ఏదో గుడికాడ చెప్తావు యాగంటి కాదు రామేశ్వరంలో. రామేశ్వరం మీకు నీకు పక్కన ఉన్న స్పెషల్ పెట్టిరు కదా, ఇవి ఇది వేసారు నీకు వచ్చినట్టుంది. అందరికి ఏం పప్పు వేస్తే ఇవి నాకు వేసారు. కానీ ఇవి చేయదు ఉంటాయి తెలుసా? కానీ మంచి ఆరోగ్యం అంటే మంచి ఆరోగ్యం. ఇవి ఫ్రై చేస్తారా లేకపోతే కూర వండుతారా? ఇగో ఒక పని చేయి, చాక్ తీసుకో లేకపోతే కత్తెర తీసుకో, కటింగ్ అది తీసుకో. మళ్ళీ ఇంకా పువ్వులు ఉండే దానికి కాసేదో ఏమో కటింగ్ ప్లేట్ తోటి కట్ చేస్తారా దాన్ని? ఇట్లా తెంపాలంటే ఫస్ట్ ఏదైనా తీసుకొని తెంపాలి. ఇక చేతులతో తెంపాలంటే మస్తు కష్టం, కుచ్చుగా పోతుంది. అందుకని చెట్టు తీసుకొచ్చిరా. ఈ కొమ్మ నైట్ 1 కాబట్టి భూమి పచ్చి కాబట్టి ఇగో ఇది ఇరిగిపోయింది. సో ఫైనల్లీ ఇప్పుడే తిరుగుడు అయితే అయిపోయింది. మనలు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి ఈ ఎండకు. పని ఆల్మోస్ట్ సగం దాకా అయింది. జస్ట్ ఇంకా మధ్యలో అటు బదలుగా అంటే ఒక మధ్యలో డొప్పలు కాకుండా మిగతా చిన్న కట్టలు మొత్తం కట్టేసి పైకి వెళ్ళి తడకలు కట్టేసినామంటే పైకి వెళ్ళి మళ్ళీ కవర్ కప్పించాలి. కవర్ కప్పేసి అయిపోతుంది. కానీ ఎండ బాగా కొడుతుంది. ఇంకా మేకలు తిప్పలేదు. మేకలు ఆట కొట్టినా కాబట్టి మేకలు కూడా కొట్టుకురావాలి. పప్పు అటు పోతాడు, అన్న చిట్టికాడు పోతాడు. నేను పొద్దుగా లేపినా కదా, మన అల్లాబాద్ కాడ ఇట్లా కాలం చేసిరనమాట. సో మేము కూడా అడిగి పోతున్నాము. నేను శిరీష పోతున్నాము. పొద్దున ఇంటికాడ ఉంది, అన్న ఈయన ఉన్నాడు. అన్న ఇప్పుడు దాన కలుపుతుండు. దాన కలిపిన తర్వాత మిగతా పనులు చిట్టికాడు పోతాడు. ఇప్పుడు అన్న చిట్టికాడు పోతాడు, పప్ప ఆడిపోతాడు. వీలైతే సాయంత్రం కడతాము, లేదంటే పొద్దున సాయంత్రం నైట్ కట్టేసి అటెక్కని. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది. ఒకవేళ వాన పడ్డా అనుకో మళ్ళీ ఒకరోజు అయ్యే పని కాదు, కానీ తప్పదు. అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా దానద్దా. నేను అప్పుడే చెప్పిన గజ్జలు పోమని చెప్పిన దాన మానులు ఒంటిమాడి కాడ వేసుకొచ్చి ఒంటికాడ అంటేనే నేను వద్దన్నా. ఒంటిమాడి కాడ వద్దని గజ్జలు పోతే బ్యాగ్ వేసుకోదామని నేను చెప్పిన. ఇదే రీసైకిల్ అంటే దాన వచ్చిన దాన్ని నింపి పెట్టిరు ఆల్రెడీ. ఇక చెప్పలేం, అంత క్వాలిటీ అయితే లేదు. అది తప్పదు. అది అయిపోయినాక చూద్దాం. పాప ఇది దాన అంతా చెప్పు, నువ్వే రోజు కలుపుతావు కాబట్టి. సో ఇప్పుడు నేను కూడా బయలుదేరుతున్నా. అన్న ఇటు పోతాడు, నాన్న ఇటు పోతాడు, నేను ఇటు పోతా. ఇక్కడ పని అయితే ఇట్నే ప్రజెంట్ అయితే ఇట్నే అయిపోయింది. కానీ సాయంత్రం మళ్ళీ ఫుల్ఫిల్ చేసేసి కవర్ కప్పేసి తాటిపత్రి కప్పాలి. అన్న మళ్ళీ తాటిపత్రి తీసుకురావాలి బయటకు పోయి. తాటిపత్రి తీసుకొచ్చి నాకు తెలిసి పొద్దులో మొత్తం ఫినిష్ చేస్తేనే బెటర్. ఎందుకంటే అవి కూడా ఎండలేవు, వాన తడిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంత పెద్ద పని పెట్టుకున్నాం. కానీ ఈ షెడ్ వేసినాక ఇది పెద్దగా అనిపిస్తుంది. మన గణేష్ షెడ్ వేసాం చూడనా, అంతకన్నా పెద్దగా ఉంది చూడు. అప్పుడే చిన్నగా కనబడ్డది. ఈ వాన చిడికేసరికి మొత్తం పెద్దగా అనిపిస్తుంది జాగా. నాకు తెలిసి ఇంకో 10 గొర్రెలు ఎక్కువ పడతాయి. ఎలా పడితే సేమ్ జాగానే కానా, జాగా సేమే. ఎట్లా పడితే ఎక్కువ పట్టవు, దాని సేమ్ ఉంది నాకు తెలిసి. కానీ ఆ లోపలనే చిన్నపిల్లలు మొత్తం అది తీసేసి చిన్నది తీసేసి ఒక సైడ్కి వేసుకున్నామంటే అప్పుడు సెట్ అవుతుంది. నువ్వు కలిపేసాయి, నేను పోతున్నా పప్పాది. ఇగో మేము పోతాం. ఉప్పు తక్కువ, ఉబ్బరానికి ఏమంటారు, ఉప్పు ఎక్కువ ఉందా అనుకో దూపు అయితే అన్నాడు. దూపు మళ్ళీ ఘోరంగా ఉంటుంది ఇట్లా పరిస్థితి. అవును డైరెక్ట్ వేస్తే దంగదు. ఉప్పు నీళ్ళు పోయాలి అలా. మళ్ళీ నెల తర్వాత పెద్ద బ్యాగులు వేసుకురావాలి. కాల్షియం వేయి. ఇంకోటి లేదా ఎనర్జీ డ్రింక్, మినరల్ మిక్చర్ అన్నీ వేసాయి. ఇక ఏ ఉన్న కాడికి వేసాయి నాన్న, ఏమవుతుంది మెల్ల చూసి. నా మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మాటంతో నలుగుతూ ఉన్న ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాన్ వేసుకొచ్చారు. ఫ్యాన్ ఎందుకు ఇంకా ఉబ్బరిస్తుంది, అది కొట్టుకోతుందా అన్న. చాలు ఫ్యాన్ నడుస్తుంది. ఫ్యాన్ ఉన్నాక కూడా మేము చెమటగా దర్శిపోతారని చూసినావా. అది చల్ ఏం వేసినావు అన్న, ఏం వేసినావు నీకే తెలియదా. టైం వచ్చేసి 2 అవుతుంది. క్రియాన్స్ అయితే మంచిగా వండుకున్నాడు. వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు వండుకున్నా. పలికే బంగారం అయ్యే సీరియల్ వస్తుంది. టీవీ నడుస్తూనే ఉంది. కానీ ఇగో ఈమె మాత్రమైతే అస్సలకి వండుకోదు. మేమిద్దరమన్నా ఒక చిన్న పండుకొని లేచినాం, కానీ ఈమెకైతే అస్సలకి నిద్రనే రాదు. అదేందో ఏమో అర్థం కాదు. ఎప్పుడు వండుకున్నావు నాని? ఇక మేమిద్దరం అనుకున్నాము.
లేచే లోపు చూడు ఇంట్లో మొత్తం అంగడంగడి ఇట్లా చేస్తుందో. ఇంక ఈ రూమ్లోకి వస్తే స్ప్రే వాసన వస్తుంది. స్ప్రే పర్ఫ్యూమ్ కొట్టుకున్నట్టుంది. ఇంకో పౌడర్ తోటి కింద రాస్తుంది. అది పౌడరా చాక్ పీసా? ఏది చాక్ పీస్ ఏది నీకు ఎక్కడ దొరికిందిగా? ఇటు ఇచ్చేసి వద్దు. ఈరోజు ఫుల్ ఎండ కొడుతుంది బయట కూడా. అసలు స్నానం చేసినా కానీ మళ్ళీ అంతగానం చెమటలు వస్తున్నాయి. అందుకే ఈరోజు ఇంట్లో ఎవ్వరం స్నానం కూడా చేయలేదు. ఈవినింగ్ చేసుకుందాం అనేసి. సో ఇప్పుడైతే బట్టలు నానబెట్టి బట్టలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అసలు పిండొద్దు అని అనుకుంటున్నా, కానీ మళ్ళీ రేపటికి మాకే ఎక్కువైతాయి. కొన్ని ఉన్నప్పుడు పిండి వేసుకుంటే కొంచెం బెటర్ అనిపించింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికా? సరే, నాన్న వచ్చినాక నాన్నని అడిగి పోదాం, సరేనా? నాన్న షెడ్ కాడ పని చేస్తుండగా. ఇప్పుడు షెడ్ కాడ పని చేస్తున్నప్పుడు ఎట్లా వస్తానని అట్లా రా. నాన్న వచ్చినాక నాన్నని అడిగి పోదాం, సరేనా? మనం నాన్నకి చెప్పలేం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామని. సరే, నాన్న వచ్చినాక అడిగి పోదాం, ఓకేనా? నాన్న పొమ్మన్నాడు అనుకో సాయంత్రం బస్కి పోదాము, లేకపోతే రేపు పొద్దున బస్కి పోదాం. మరి ఎట్లా పోదాం రా? ఇప్పుడు మధ్యాహ్నం బస్సు ఉండదు మనకి, అది సాయంత్రం వస్తుంది. దాని నుంచి వచ్చే బస్సు ఇప్పుడు రాదు, సరేనా? వాటర్లోకి వెళ్ళి బయటకు వస్తా ఉన్నాయి ఊకే, మళ్ళీ పోతాయి అగట్టు. దాటి పోకు నువ్వు ఇట్లా నటు. ట్యాంక్ లెక్క లోతు ఉండదు, అది ఉండడమే కొంచెమే లోతుంటుంది. 4 రింగులు అది. నువ్వు వండుకోవా నాని? కొద్దిసేపు కూడా నీకు నిద్ర రాదారా? ఇంకా 1 వీక్ అయితే నాన్నగారికి స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇక స్కూల్ పోతుంది ఇక. ఇంకేంది ఇక నాన్నగారు స్కూల్ పోతుంది ఇక కదా. పోవారా? ఎందుకురా? సరే, ఇవాళ వచ్చినాక రేపు పొద్దున పోయి స్కూల్ కాడికి పోయిద్దాం, సరేనా? మరి ఏ స్కూల్ కాడికి పోదాం రా? ఆ స్కూల్కి పోదామా మళ్ళా? సరే పోదాం, నువ్వు ఏదంటే అది, సరేనా? డన్నా. నువ్వు అన్నమే అన్నా? అన్నం తింటావా? అన్నమే అన్నా? ఎందుకురా? తింటావా? తిన్నావా? ఏ అన్నా? నేనే తినిపించాలా? సరే సరే. నేను ఆడుకుంటానా నువ్వు ఆడుకుంటానా? నువ్వు ఆడుకుంటావు, నేను తినిపించాలి, సరేనా? జారబండ మీద ఉంది, కింద లేదు. ఇప్పుడు ఆ పైకి పోయి కిందికి తీసుకొని రావాలా? ఎండ కొడుతుంది, ఎండ ఎట్లా కొడుతుంది చూడు. ఇటు సైడ్ ఇంట్లోకే పోదాం, ఇంట్లో కూర్చొని తిందుదా, తినిపిస్తుందా? టైం ఏమో 3:30 అవుతుంది. షెడ్ కాడికి పోయిన వాళ్ళు ఇంకా రాలేరు. ఫోన్ చేసి అన్నం తీసుకురావాలంటే వద్దు అన్నారు. సరే అని చెప్పేసి ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసిన. ఆవా? మళ్ళీ ఆవు దగ్గరికి పోదామా? ఆవాడు ఉందో లేదో నాని? మర్చిపోయినా నాని, సారీ, తమ్ముడు కదా. ఆవాడు ఉందో లేదో తెలియదు. పొద్దున షెడ్ కాడికి పోయిన వాళ్ళు అయితే ఇంకా రాలేరు. శిరీష శేఖర్ కొంచెం బయటికి పోయారు. వాళ్ళిద్దరు అక్కడనే ఉండి పని చేస్తారు. ఎటు పోయిండు బాబాయ్? ఆవు దగ్గరికి పోయిండా? ఆవు లేడు, బుయ్యి పోయిండు బాబాయ్. బుయ్యి బాబాయ్, పిన్ని బుయ్యిపోయా, బాబాయ్ అమ్మ. ఆవు పోలే, బుయ్యిపోయారు. పోలేరు ఆవు దగ్గరికి, ఆవు దగ్గరికి పోలేరు. పోలే, ఆవు దగ్గరికి పోలే, లేరు, పోలే. నువ్వు పప్పులన్నీ తినేసి చెప్పన్నాడు. పోవా? ఏంది కారం? కారం ఉన్నాయా? కారం లేవు, తీసేసిన. పచ్చిమిరపకాయలు అన్నీ తీసేసిన. ఉత్తి పప్పులే ఉన్నాయి, తినేసి చెప్పు. మరి లేకపోతే అక్కని తినమనల్లా? అక్కని తినమనల్లా? బాబాయ్ బూయిపోయిండు బాబాయ్. ఆవు పోలే. మా నాన్నగానికి ఇట్లా ఆట ఉండాలి. ఈమెకి ఎటు మనసున పడతలేదనమాట ఆడుకోవడానికి. ఏది చేసినా అన్ని కోతి పనులు చేస్తుంది. నేను తిడతా ఉన్నా, అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇట్లా కట్టబట్ట ఆడుకుంది. ఇంతసేపు అయితే మంచిగా వాన పడ్డది. ఇప్పుడు ఈ చెట్లకున్న పూలన్నీ దింపాలి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పూలు అల్లి పెట్టుకున్నాం కదా, అవి అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఇవి కూడా దింపాలి. అవి నెత్తిలో పెట్టుకోవాలి. ఇవి తెంపి అల్లి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ రేపు పెట్టుకోవాలి. ఏం చేస్తున్నావు నాని? మళ్ళీ ఎందుకు పోయినా లోపలికి? ఇగో ఈమె పనులు ఇట్లుంటాయి అన్నమాట. ఏం కావాలరా? టమాటా సాసా? దాన్ని ఏం చేస్తావు? బ్రెడ్ లేదు నాని. బాబాయ్ తెమ్మందంత ఇప్పుడు రాగా, సరేనా? అందులో పెట్టేసే. బ్రెడ్ తెచ్చుకున్నాక అట్లా పెట్టుకొని తిందు.